అనలిస్ట్ డాక్టర్ అందె సత్యం గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సత్యం గారు, అంటే అపాలజీ చెబుతూ, అంటే ఏదైతే ఇదంతా కూడా జరుగుతోందో ఈ గొడవ అంతా కూడా వీడియోకి సంబంధించి ఆ పర్సన్ ప్రణీత్ హనుమంతు, ఈ వ్యక్తి ఒక అపాలజీకి చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఆయన చాలా పాయింట్స్ అక్కడ కన్ఫెస్ చేస్తూ వచ్చాడు. కాకపోతే ఒక విషయం ఏంటంటే చూసే వాళ్ళ పర్సెప్షన్ ని బట్టి కూడా ఉంటుంది అన్న ఆ పాయింట్ అక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక్క మాట అండి, గతంలో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో నియంత్రణ చేస్తానన్నప్పుడు వ్యక్తులు, సంస్థలు, డెమోక్రటిక్ ఫోర్సెస్ అన్నీ కూడా వ్యతిరేకించినాయి. ఎందుకంటే ఇది సామాన్యుల చేతిలో ఇది ఒక వెపన్, సోషల్ మీడియా. కాబట్టి ఇది సామాన్య చేతుల నుంచి లాక్కోవద్దు అనేటువంటిది దాని తాత్పర్యం. తర్వాత ఛానల్స్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఛానల్స్, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఇతర ఛానల్స్ 70% మీడియా మోనోపలిస్ చేతులకు పోయింది. అంటే అంబానీ, అదాని లాంటి వాళ్ళ చేతుల్లోకి పోయింది. తర్వాత మిగతా ఛానల్స్ కూడా ఎవరికి డబ్బు ఉంటే 50 కోట్లు 100 కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళ చేతుల్లో ఆ ఛానల్స్ ఉన్నాయి. తర్వాత వాటికి కొన్ని ఓరియంటేషన్ ఉన్నాయి, పర్సనల్ ఇంట్రెస్ట్ కొన్ని ఉన్నాయి, పొలిటికల్ ఇంట్రెస్ట్లు కొన్ని ఉన్నాయి. అట్లా ఛానల్స్ నడపబడుతున్నాయి. కాబట్టి అలా కాకుండా ఒక మాస్ మీడియా, ప్రజల అభిప్రాయం తెలియటానికి, ఇది ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం తెలియటానికి, ప్రభుత్వాల మీద ప్రెజర్ చేయడానికి, పీపుల్స్ ఒపీనియన్ మొబిలైజ్ చేసుకునేందుకు ఈ సోషల్ మీడియా ఒక వెపన్. కాబట్టి దీన్ని నియంత్రించడానికి వీల్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని రకాల శక్తులు ఏకమై దీన్ని నిరాకరించినాయి, నియంత్రణ పెట్టొద్దని. ఇప్పుడు ఇటువంటి వ్యక్తులు ప్రణీత్ లాంటి వ్యక్తులు ఇంకా చాలా వస్తున్నాయి. ఇటువంటి వ్యక్తులు ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయటం వల్ల ఇటువంటి అనేకమైనటువంటి ఫోర్సెస్ నియంత్రించొద్దన్న వాళ్ళకు నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళ ఇతను చేసినటువంటి పోస్టు తల్లిదండ్రులకే నష్టం కాదు, ఇది మొత్తం సమాజానికి నష్టం, మొత్తం సమాజానికి, అసలు సిస్టానికే నష్టం, వ్యక్తులకు కాదు. ఒక డెమోక్రటిక్ సెటప్లో చర్చలు జరిగితే మంచి ఫ్రూట్ఫుల్నెస్ ఉంటాయి, మంచి డెసిషన్స్ వస్తాయి. కానీ ఇలాంటి వాళ్ళు దుర్వినియోగం చేయటం వల్ల రేపు ప్రభుత్వ నియంత్రణలు పెరిగితే ఇవాళ ఇది కూడా పెద్దవాళ్ళ చేతుల్లో ఆయుధంగా మారి సామాన్యుల చేతుల నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ప్రణీతులు అంటే వాళ్ళు కాదు, ఇటో ముందు అనేకమైనటువంటి ఇటువంటివి వస్తూ ఉన్నాయి. చూసే యాంగిల్ని బట్టి ఉంటుంది అన్నాడు అతను. కానీ అతను చేసిన తప్పును సమర్థించుకోవటానికి, తను మరొక డైమెన్షన్ని ప్రజల్లోకి చెప్పించి తను చేసిన తప్పు చిన్నదిగా నిరూపించుకోవటానికి అటువంటి పోస్టు పెట్టాడు. వాస్తవానికి సాయి ధర్మం చేదుని మనం అభినందించాలి. ఇవాళ చాలా మంది హీరోలు గుట్కా ప్యాకెట్లకు, కూల్ డ్రింకులకు యాడ్స్ ఇస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటే ప్రజలు అసంతృప్తి ప్రకటిస్తున్నారు. ప్రజలందరికీ హీరో వర్షిప్ ఉంటుంది వీళ్ళ మీద, వీళ్ళు ఇటువంటి చెడు యాడ్స్ ఇస్తారు ఏమిటి అనేటువంటిది గతంలో చాలా సైన్స్ సంస్థలు కూడా లెటర్స్ అయ్యి బంద్ చేసుకోండి అని అప్పీల్ చేశాయి. చిరంజీవి లాంటి వాళ్ళు బంద్ చేసుకున్నారు. ఇటువంటి సమయంలో కూడా, ఇటువంటి కమర్షియల్ సిస్టంలో కూడా సాయి ధర్మ తేజు ఒక సోషల్ యాంగిల్లో ఆయన దృష్టిలో ఉండి దాన్ని ట్యాగ్ చేయటం అనేది ఖచ్చితంగా రియల్ హీరో చేయాల్సిన పని చేశాడు, రియల్ హీరో కాకుండా. కాబట్టి తనను అభినందించాలి. ఈ విధంగా ఏ క్రికెటర్లు కానీ, సిల్లీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ నెగిటివ్ విషయాల మీద పాజిటివ్గా స్పందిస్తే ప్రజల మీద పెద్ద ప్రభావం ఉంటుంది. ఇవాళ చూడండి, ఎవరో సామాన్యుడు ట్వీట్ చేస్తే లేదా ఎక్స్ చేస్తే అంత పెద్ద చర్చ జరిగేది కాదు. ఒక హీరో ధర్మ తేజ్ చేశాడు కాబట్టి ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి హీరోలందరికీ కూడా ఇది ఒక ఆదర్శం. అంటే సత్యం గారు అంటే ఇలాంటి సెలబ్రిటీ, ఇలాంటి హీరోస్, హీరోయిన్స్ ఎవరైతే బాగా లైమ్ లైట్ లో ఉంటారో అలాంటి వాళ్ళు పోస్ట్ చేసినా ఏదైనా చేసినా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా ఆగాలి అంటే వాళ్ళతో ఖచ్చితంగా సందేశాత్మక వీడియోస్ ఖచ్చితంగా రిలీజ్ చేయించచ్చు అంటారా? ఖచ్చితం అండి. మొన్న రేవంత్ రెడ్డి గారు అదే అన్నాడు కదా. రేవంత్ రెడ్డికి మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే 2 సంవత్సరాల కింద ఈ డ్రగ్గులు అన్ని కూడా సినీ ఫీల్డ్ ఉన్న వాళ్ళే తీసుకున్నారని పెద్ద ఎంక్వైరీ జరిగింది. అగర్వాల్ ఉన్నప్పుడు కమిషనర్గా, అకున్ అగర్వాల్ ఉన్నప్పుడు. కాబట్టి అదంతా బ్యాడ్ ఇమేజ్ తీసుకొచ్చింది సినీ ఫీల్డ్కి. అందులో ఉన్న సెన్సియర్స్ కూడా బాధపడ్డారు. ఆ తర్వాత మొన్న బెంగళూరులో పబ్బులు ఎవరో ఒకళ్ళిద్దరు హీరోయిన్లు దొరికితే వాళ్ళకు కూడా
ఇదే బాధపడాల్సి వచ్చింది. కాబట్టి అట్లా కాకుండా సినీ ఫీల్డ్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రజల వర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, పాజిటివ్ యాక్టివిటీస్లో ఉన్నారనుకోండి, పెద్ద ప్రభావం పడుతుంది. ఇవాళ మీరు గమనిస్తున్నారు లేదో, గత 5 ఏళ్లుగా పొగాకు తింటే నోటి క్యాన్సర్ వస్తుందని ద్రవిడ్ చేత కేంద్ర ప్రభుత్వం ఒక యాడ్ ఇప్పిస్తుంది. అవునండి, అది ప్రతి అది థియేటర్ లో పెద్ద- ముందు అదే అది- పడుతూ ఉంటుంది. అది పెద్ద ప్రభావం చూపెడుతుంది వాళ్ళ జనం మీద. ఇంత అది ఎవరో సామాన్యుడు చెప్తే ఏదో యాడ్లే అనుకుంటారు, కానీ ఒక హీరో వర్షిప్ ఉన్న వాళ్ళు చెప్తే అది బాగా ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళ ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు కాబట్టి, సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు కాబట్టి మంచి ప్రచారం వచ్చింది. అట్లాగే రేపు రానున్న కాలంలో ఇటువంటి దీంట్లో సోషల్ మీడియాలోనే కాదు, ఏ ఆస్పెక్ట్లో అయినా సమాజానికి నష్టం చేసే వాటి మీద వాళ్ళు వ్యతిరేకిస్తే ముఖ్యంగా యూత్ అంతా అనుకరించే అవకాశం ఉంది. యూత్ స్టేజ్లో ముఖ్యంగా 15 to 30 మధ్య, 10 to 30 ఏజ్ మధ్య ఉన్నటువంటి యూత్ ఎక్కువ అనుకరిస్తారు. తర్వాత మరొక అంశం, ఇంతకుముందు మీరు అన్నారు ఏమంటే తల్లి తండ్రి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ వాళ్ళ పిల్లలు అయ్యి ఉండి ఇట చేశారని. ఒకప్పుడు విద్యార్థి మీద ఎవరి ప్రభావం ఉందంటే పేరెంట్స్ ప్రభావం, టీచర్ ప్రభావం ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరికన్నా మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది, తర్వాత స్నేహితుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇవాళ పేరెంట్స్ ప్రభావం తక్కువే, టీచర్ ప్రభావం తక్కువే, ఫ్రెండ్స్ యొక్క ప్రభావం, తర్వాత ఇవాళ ఉన్నటువంటి మీడియా ప్రభావం, ఈ 2 ప్రభావాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ తండ్రినిగా కొడుకుని అద్దులో పెట్టలేకపోతున్నాడు, డాక్టర్ అయిన యాక్టర్ అయినా అద్దు పెట్టలేకపోతున్నాడు. కాబట్టి ఈ విషయాల్లో రెస్పాన్సిబుల్గా ఉంటే యూత్ కొంత మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత యూత్కు ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్స్గా ఇవ్వగలగాలి. ఇవాళ మీరు హైదరాబాద్ చూడండి, ప్రైవేటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒక 150 ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ఒక 70-80 ఉంటాయి, ఎంబీఏ ఎంసీ కాలేజ్ ఒక 100-150 ఉంటాయి, యూనివర్సిటీలో ఒక 18-20 ఉన్నాయి గవర్నమెంట్, ప్రైవేట్ ఇంకో 4-5 ఉన్నాయి. దరిదాపు అన్ని కలిపితే ఒక 1000 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్కు 1-2 తప్ప ఎవరికైనా ప్లే గ్రౌండ్ ఉందా చూడండి. నామ్స్లో ప్లే గ్రౌండ్ ఉండాలని ఉంటుంది, కానీ వీళ్ళు ఎప్పుడో 7 కిలోమీటర్ల దూరంలో ఉంది, 10 కిలోమీటర్ల దూరం ఉంది, పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. యూత్కి ఆల్టర్నేటివ్, ఆ ఏజ్లో యూత్కి ఆల్టర్నేటివ్ ఆలోచనలు వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారండి? మా ఏజ్లో స్కూల్ 4 క్లాస్ అయిపోతే ఎక్కడ ప్లేస్ దొరుకుతుందా, వాలీబాల్ ఆడదామా, బ్యాడ్మింటన్ ఆడదామా, కబడ్డీ ఆడదామా, లేదా ఒక పాట పాడదామా, డ్యాన్స్ ఆడదామా, ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు 4 to 6 ఇటువంటి ప్రోగ్రామ్స్ నచ్చేది. పిల్లలకు ఆల్టర్నేటివ్ వాటి మీదనే ఇన్వాల్వ్మెంట్, వాటి మీదనే ఆలోచన, ఎట్లా సక్సెస్ కావాలన్న ఆలోచనలు ఉండేవి. లీస్ట్ ప్రయారిటీ అయిపోయింది అనుకోవచ్చా స్కూల్స్ కన్నిటికీ కూడా? ఇవాళ పిల్లల్ని లాక్ చేశారు, మిగతా అన్నిటి నుంచి లాక్ చేసి దీంట్లోనే బంధించారు. వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ ఇవాళ ఇంటర్నెట్ వచ్చేటువంటి విషయాలన్నీ చూసి వాటిని సోషల్ మీడియాలో పెట్టేటువంటి కామెంట్స్ పెట్టడానికి కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కోరినట్టుగా సినీ ఫీల్డ్ కూడా తమ వంతు పాత్ర నిర్వహించాలి. ఇవాళ గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ ఇది దరిదాపు రాష్ట్రాలని అతలాకుతలం చేస్తుందని చెప్పేసి ఒక అప్పీల్ చేశాడు. సినీ ఫీల్డ్ కూడా పూనుకోవాలని. కాబట్టి ఇవాళ ఈ పోస్టును కూడా మనం ఎంతమంది నిరాకరించినా పోస్ట్ పెట్టే వాళ్ళ కూడా మార్పు తెచ్చే విధంగా ఈ చర్చ జరగటం అనేది మంచిది, ఇది కొనసాగించాలి. అంటే సత్యం గారు, మనం కొంతమంది ఎవరైతే పోస్ట్ పెట్టారో, అంటే దీన్ని ట్యాగ్ చేస్తూ కావచ్చు, రెస్పాండ్ అవుతూ కావచ్చు, మీ ఫొటోస్ మీ వీడియోస్ షేర్ చేయకండి పిల్లలవి మక్కలవి అంటున్నారు. అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవాళ ఒక ఇండివిజువల్ లేదా ఒక సమూహాన్ని వాళ్ళ ఇమేజ్ని టార్నిష్ చేసి అట్లా కాదు ఇట్లా అర్థం చేసుకోండి అని పెడితే దాని అర్థం ఏమిటండి? ఇవాళ తండ్రి బిడ్డ ఉన్నటువంటి వీడియోని బ్యాడ్ కామెంట్ చేసి డ్యామేజ్ చేసినాక మీరు తీసుకున్నటువంటి యాంగిల్ బట్టి ఉంటుందని పెడితే దాని అర్థం ఏమిటి? అంటే కొలాప్స్ చేసినాక మళ్ళీ దానికి ఇంకొక అదనపు తెలివితేటలు చేర్పించడమే కదా. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో యూత్ని ఎడ్యుకేట్ చేసుకోకుండా, అనుకున్నటువంటి సూత్రాల ప్రకారం మార్పు చేసుకోకుండా ఇవన్నీ కూడా సాధ్యమయ్యేటువంటివి కావు. దాంట్లో ఆచరణలో అవి ఒకటి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం మనం. ఇవి పోస్ట్ చేసినాక వీళ్ళని శిక్షించాలి, చట్టాలు చేయాలి, తర్వాత గతంలో ఉన్నటువంటి చట్టాలు మార్చాలి, కొత్త చట్టాలు చేయాలి, ఇవన్నీ నిరోధించడంలో భాగాలు. కానీ అసలు ప్రివెంట్ చేయటం ఏమిటి? అసలు ఇలాంటి కల్చర్ లేకుండా చూడటం ఏమిటి అంటే విద్యార్థుల్లో మార్పు తీసుకురావటం, సిలబస్లో మార్పు తీసుకురావటం, వాళ్ళ యాక్టివిటీస్లో మార్పు తీసుకురావటం, టీచర్స్ బిహేవియర్, పేరెంట్స్ బిహేవియర్లో కూడా మార్పు తీసుకురావటం.
ఇంట్లో ఖచ్చితంగా పేరెంట్స్ అండి. ఎట్లుంటే పిల్లలు అట్లా అనుకరిస్తారు, క్లాస్ రూమ్ లో టీచర్ ఎట్లుంటే అట్లా అనుకరిస్తారు. కాబట్టి ఈ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల బిహేవియర్ కూడా మార్పు వస్తే వాళ్ళలో కూడా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టకుండా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఇచ్చి ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, మా ఇంట్లో కూడా చూస్తున్నాం, సంవత్సరం పిల్లలు భోజనం చేయాలంటే సెల్ ఫోన్ చేతికిచ్చి భోజనం పెడితే పిల్లలు తింటున్నారు. యూట్యూబ్ పెట్టుకుని పిల్లలు ఆడుకుంటూ తింటున్నారు. ఆ స్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళకు ఒక ప్రత్యామ్నాయ కల్చర్లో కల్టివేట్ చేస్తే తప్ప ఈ పోస్ట్ చేయటం కష్టం. అఫ్ కోర్స్ చట్టాలు మరి మనం ఇప్పుడు రేపు చట్టం చేస్తే, సపోజు శ్రీధర్ గారు అంటే చట్టం చేస్తే, ఆ చట్టం లిబర్టీని కట్టలు చేయొద్దు, డెమోక్రటిక్ డిబేట్ని కట్టలు చేయొద్దు. అవి కట్టలు చేస్తే పాలక వర్గాల చేతులు ఇది ఒక ఆయుధంగా మారుతుంది, అణచివేయడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. అంటే ఎలాంటి నామ్స్ ఉంటే బాగుంటుంది అంటారు? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేసే ఏ వీడియోస్ అయినా, ఏ పోస్ట్ అయినా, వేటిపైన ఖచ్చితంగా నియంత్రణ ఉండాలండి. నియంత్రణ ఉండాలి, కంటెంట్ మీద నియంత్రణ ఉండాలి. కంటెంట్ ఏం పెడుతున్నారు మీద నియంత్రణ ఉండాలి. సరే, అది ఒక దరిదాపు 2-3 years నుంచి ఇది డిబేట్ నడుస్తూ ఉంది. నేను శ్రీధర్ గారు కూడా 5-6 డిబేట్లో పాల్గొన్నాం ఇదే ఇష్యూ మీద. కాబట్టి డిబేట్ నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్లో. కానీ అది ఈ స్వేచ్ఛను భంగకరంగా ఉండకూడదు. ప్రభుత్వాల చేతుల్లో పెట్టుకొని, ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఉంది, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళ చేతుల్లో పెట్టుకొని గుప్పిట్లో పెట్టుకొని డిబేట్ జరగకుండా, డిస్కషన్ జరగకుండా, ప్రజల యొక్క అసంతృప్తి తెలవకుండా ఉంటే నష్టం జరుగుతుంది సమాజానికి. ఒక హైకోర్టే కామెంట్ చేసిందిగా తెలంగాణ హైకోర్టు, మీరు ప్రజల్ని మాట్లాడకుండా స్వేచ్ఛను హరించి నిర్బంధానికి గురి చేస్తే ఇవాళ మన విజిల్ లేకుండా మనం స్టవ్ మీద పెట్టినటువంటిది ఎట్లా పేలుతుందో అట్లా పేలేటువంటి అవకాశం ఉంది కుక్కరు. కాబట్టి ఇవాళ అది అది ఆ అసంతృప్తి ప్రజల నుంచి విజిల్ రూపంలో ఎట్లయితే వస్తుందో, ప్రజల్లో కూడా అసంతృప్తి రూపంలో వాళ్ళు ధర్నా చేస్తారా, విమర్శిస్తారా, అది బయటకు రాకపోతే సమాజాన్ని కుప్పగుల్చే అవకాశం ఉంది. కాబట్టి అసంతృప్తిని అణచివేయడం కరెక్ట్ కాదని హైకోర్టు కామెంట్ చేసింది. కాబట్టి ఇవాళ అటువంటి ప్రదర్శనలు, ధర్నాలు ఇవన్నీ తగ్గిపోయాయి. కాబట్టి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రత్యామ్నాయ సూచనలు ఇవ్వటం, ప్రత్యామ్నాయ విమర్శలు చేయటం, ఇవన్నీ ఒక గొప్ప రిజల్ట్స్ తీసుకొస్తున్నాయి డెమోక్రటిక్ ఆలోచిస్తే. ఈ పర్సనల్ ఇష్యూస్ మీద ఇటువంటి లేఖ చేష్టలు మాత్రం నష్టం చేస్తున్నాయి. దాని మీద ఏ మేరకు మనం ప్రివెంట్ చేయగలం, ఏ మేరకు దాన్ని చట్టం ద్వారా శిక్షించగలం అనేది మనం చర్చించి ఇవాళ బట్టి విక్రమార్క రియాక్ట్ అయ్యాడు. అలా రియాక్ట్ అయ్యేటువంటి మనిషి ఉండటం, తర్వాత ఇలా పోస్ట్ చేసేటువంటి మనిషి ఉండటం, ఇద్దరు కూడా దీన్ని చర్చనీయాంశం చేయటం అనేది ఖచ్చితంగా ఈ డిబేట్ రేపు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ మీద పెట్టేటువంటి వాళ్ళ మీద ఒక ఎఫెక్ట్ పడుతుంది. ఒక లిమిటెడ్, మనం కూడా ఒక లిమిట్గా బిహేవ్ చేయాలనేది వచ్చేస్తుంది. అది రావాలి. శ్రీధర్ గారు అంటే ఇప్పుడు ఏ అంశాలు అంటే ఎలాంటి క్రైమ్స్ సైబర్ క్రైమ్ పరిధిలోకి వస్తాయండి? ఇలాంటివి వస్తాయా? వాస్తవంగా సైబర్ క్రైమ్ పరిధిలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తుంది ఏంటంటే ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద దృష్టి పెడుతున్నారు కానీ, ఆర్థికంగా నష్టపోయిన వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు కానీ, అబ్యూజివ్ థింగ్స్ కానీ, విచ్చలవిడిగా ప్రవర్తించే విషయాలను సైబర్ క్రైమ్ పరిధిలోకి పెద్ద కన్సిడర్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే, గతంలో స్టార్టింగ్ లో సోషల్ మీడియా అనేది అంటే జియో రాకముందు, జియో 1 GB 2 GB ఇలా ఫ్రీ అవ్వకముందు 2016కు ముందు డేటా కన్సంప్షన్ చాలా తక్కువగా ఉండేది. సో కంటెంట్ కూడా యూట్యూబ్ లో కానీ, ఆ తర్వాత టిక్ టాక్ కొంతకాలం రాజ్యం వెళ్ళింది, వాటి కూడా చాలా తక్కువగా ఉండేది. సో ఏదైనా కానీ అబ్యూజివ్ గా మాట్లాడితే దాన్ని పట్టుకోవటానికి చాలా సులభంగా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే డేటా కన్సంప్షన్ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకొని ఒక రీల్లు, ఏదో ఒక రీల్ను కోట్ చేస్తారు. ఆ కోట్ చేస్తే వాళ్ళ గురించి అబ్యూజివ్ గా మాట్లాడతారు. రోజు పెద్ద వచ్చేసారని చెప్పేసి ఒక వీడియో వీళ్ళు చేస్తారు. అంటే వీళ్ళకి వీళ్ళు సొంత కంటెంట్ చేయడం మానేసి వేరే వాళ్ళ జీవితాలను పడి ఆడవడం మొదలైపోయింది. వేరే వాళ్ళని తక్కువగా చేసి, డీగ్రేడ్ చేసి మాట్లాడటం, చులకనగా చేయడం అలా స్టార్ట్ అయిన తర్వాత ఇంత కంటెంట్ అనేది మానిటర్ చేయటం, ఫిల్టర్ చేయటం, వీటిని సైబర్ క్రైమ్ పరిధిలోకి తీసుకురావడం అనేది యాక్చువల్లీ చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అయ్యే విషయం కాదు. కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ఫేస్బుక్ కానీ, సో ఫేస్బుక్ ఓన్ అయిన ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ, వీళ్ళంతా కంటెంట్ అప్లోడ్ చేసే టైంలోనే ఆ కంటెంట్ లో ఎలాంటి ఇది ఉంది అన్నది టెక్స్ట్ బేస్డ్ గా ఎనలిటిక్స్ చేసి, ఎలాగైతే కాపీరైట్ కంటెంట్ ఐడెంటిఫై చేసి, సో కాపీరైట్ క్లెయిమ్ ఎలా అయితే ఇస్తూ ఉంటారో, మీరు అప్లోడ్ చేసే కంటెంట్ లో కాపీరైట్ ఉందని చెప్పేసి, సేమ్ అదే విధంగా ఈ కంటెంట్ లో అబ్యూజివ్ పదాలు ఉన్నాయి అన్నది ప్రపంచంలో ఉండే అన్ని భాషలో, తెలుగు, తమిళ్, అలాగా ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల కంటెంట్ అంటే ఆల్గరిథం పెట్టుకొని
కంటెంట్ అప్లోడ్ చేసే టైంలోనే దీంట్లో అబ్యూజివ్ కంటెంట్ ఉంది, ఈ కంటెంట్ ఏదో సంథింగ్ తేడాగా ఉంది కాబట్టి మేము అడ్డుకుంటున్నామని చెప్పేసి అనే ఫిల్టరింగ్ మెకానిజం తీసుకొస్తే ఎంతో కొంత 60-70% వరకు స్టార్టింగ్ స్టేజ్ లో ఆగిపోతుంది. సో అది ఒక ఎఫెక్టివ్ మెకానిజం. నిజంగా ఇంతకుముందు సత్యం గారు చెప్పినట్లు, మేడం చెప్పినట్లు కొన్ని చట్టాలు తీసుకువచ్చినా కూడా చట్టాల ద్వారా పూర్తి స్థాయి ఫలితం అయితే కనుక మనం తీసుకురాలేము. ప్లస్ చట్టాలు దుర్వినియోగ అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా చట్టాలు చేసే రాజకీయ పార్టీలే ఆ చట్టాలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమకు అనుకూలంగా వాడుకొని ఆ చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పేసి కొట్టేసే పరిస్థితి కూడా మిస్యూజ్ చేసే స్కోప్ ఉంటుంది. 2016లో 66 కొట్టేసింది కూడా అందుకే. రాజకీయ నాయకులు దుర్వినియోగం చేయడం వల్ల ఆ చట్టం అనేది కొట్టేయడం జరిగింది. లేకపోతే సమాజానికి అది ఎంతో ఆయుధంగా ఉండేది. సో సైబర్ క్రైమ్ పరిధిలో మీరు అడిగినట్టుగా సైబర్ క్రైమ్ పరిధిలో ఇది వస్తాయా లేదంటే సైబర్ క్రైమ్ పరిధిలో వస్తుంది, ఏది టెక్నికల్ గా. కానీ ఈ రోజు సైబర్ క్రైమ్ పరిధిలో వీటిని హ్యాండిల్ చేసే పరిస్థితి లేదు. సైబర్ క్రైమ్ కన్నా కానీ ఉమెన్ చట్టాలు, పోక్సో చట్టాలు వాటి ఆశ్రా తీసుకొని డీల్ చేస్తున్నంత దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం.